కాంగ్రెస్ క్రమశిక్షణకు సంబంధించినటువంటి ఆ కమిటీ చైర్మన్గా కూడా ఎంపీ మల్లు రవి గారు అయితే ఎన్నికయ్యారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. వారి మాటలోనే తెలుసుకుందాం. ఎలా ఉంది సార్ అంటే ఇక్కడ ఈ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఎన్నికయ్యారు కదా, ఎలా ఉంది మీ ఫీలింగ్? ఎలా ఉంది? క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా నన్ను నియమించినందుకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ గారికి, లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్లమెంట్ రాహుల్ గాంధీ గారికి, మన ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారికి, ఇక్కడ మన తెలంగాణ ఇన్ఛార్జి మన మీనాక్షి నటరాజన్ గారికి, మన పిసిసి అధ్యక్షుడు మన మహేష్ గౌడ్ గారికి, మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పార్లమెంటు సభ్యుడు కావటం ఎవరైనా అవుతారు, కానీ పార్టీకి సేవ చేసేటటువంటి అవకాశం నాకు కలిగించారు. ప్రజలందరికీ నేను ఒకటే మాట ఇస్తున్నాను, లక్ష్మణరేఖ దాటకుండా వారి సమస్యలు, వారి పరిస్థితులు అన్నీ కూడా స్వేచ్ఛగా మాట్లాడద్దు. లక్ష్మణరేఖ దాటితే వారికి ఇబ్బంది, నాకు ఇబ్బంది, పార్టీకి ఇబ్బంది. అందువల్ల అందరూ కూడా లక్ష్మణరేఖ లోపల వారి సమస్యల్ని నాలుగు గోడల మధ్య పిసిసి అధ్యక్షుడికి, నాకు క్రమశిక్షణ సమితికి, లేకపోతే సీఎం గారికి, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ చెప్పుకునేటటువంటి స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అందువల్లనే 100 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది. నాకంటే ముందు చాలా సీనియర్ నాయకులు చిన్నారెడ్డి గారు, మరి కోదండరెడ్డి గారు, ఇంకా అనేక మంది దీనికి చైర్మన్లు చేశారు. నాకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఒక క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా చేసే అవకాశం దొరకటం నా అదృష్టంగా భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీయే నా ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో సింక్రనైజ్ అయింది కాబట్టే నేను కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడో విద్యార్థిగా ఉన్నప్పుడే చేరాను. అప్పటి నుంచి 40-45 సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉన్నాను. మొదటిసారి ఎంపీగా 91లో, రెండోసారి 98లో, మూడోసారి ఇప్పుడు ఎంపీ అయ్యాను, మధ్యలో ఎమ్మెల్యే అయ్యాను, స్పెషల్ రిప్రజెంటేటివ్ అయ్యాను. ఏదైనా కాంగ్రెస్ పార్టీయే నాకు ముఖ్యం. పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సోషలిజం, సెక్యులరిజం, సోషల్ జస్టిస్ కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం. ఆ మూల సిద్ధాంతాలు మాకు నచ్చినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి 1.5 సంవత్సరాల్లోనే ఏ రకంగా అయితే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలు, మన కార్పొరేషన్స్, బిజినెస్ పీపుల్ సమాజానికి సేవ చేస్తారో, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కూడా గవర్నమెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చూపించాడు. గవర్నమెంటు తెలంగాణ రాష్ట్రం ఎందుకు సోనియా గాంధీ గారు ఆలోచన ఇచ్చారో, సోనియా గాంధీ గారు చూపించిన దారిలో నడుస్తూ రాగానే రైతులకి అప్పులు మాఫీ చేయటం, దాని తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 6,000 కోట్లతో ఉద్యోగాలు ఏర్పాటు చేయటం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టడం, దాంతోపాటు మొన్న గిరిజనులకి 12,600 కోట్ల రూపాయలు ఇవ్వటం. ఇది కాకుండా మీరు క్యాస్ట్ సెన్సెస్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి చేసి సామాజిక న్యాయానికి మార్గాన్ని ఇప్పించినటువంటి నాయకుడు మన రేవంత్ రెడ్డి గారు. ఇదంతా కాకుండా పేద ప్రజల వాళ్ళందరికీ కూడా సన్న బియ్యాన్ని సప్లై చేసి సామాజిక గవర్నమెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని 100% అమలు చేసినటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. అంతకుముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ, గవర్నమెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏమీ చేయకుండా వారు స్వార్థం, వారి కుటుంబం లేక బీఆర్ఎస్ నాయకులు బాగుపడే కార్యక్రమాన్ని చేశారు తప్ప సామాజిక రెస్పాన్సిబిలిటీని ప్రభుత్వం తరపు నుంచి చేయాల. ముఖ్యమంత్రి వాళ్ళు ఈ పనులన్నీ చేసి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి మన ఉదాహరణగా నిలబడ్డాడు, ఆదర్శంగా నిలబడ్డాడు. తెలంగాణ రాష్ట్రమే ఇవాళ మొత్తం మోడల్ రాష్ట్రంగా ఉంది. సోషల్ జస్టిస్లో కానీ, లేక గవర్నమెంట్ సోషల్ జస్టిస్, సోషల్ రెస్పాన్సిబిలిటీలో కానీ, ఇతర డెవలప్మెంటు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి మరి ఆదర్శంగా నిలబడ్డాడు. ఇవాళ నుంచి భారతదేశం మొత్తంలో తెలంగాణ మోడల్ని అమలు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. విద్యార్థి నాయకుడిగా కూడా, విద్యార్థి నాయకుడి నుంచి కూడా ఈరోజు క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఎదిగారు. సో గతంలో కొంతమంది పార్టీలో ఉంటూనే పార్టీకి వెనుకబడి పొడిచేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అలాంటి వాళ్ళపైన ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? ఎప్పుడు కూడా నేను ఎవరి మీదనో చర్యలు తీసుకుంటానని ఒక్కటే మాట చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ లిబరల్
డెమోక్రటిక్ పార్టీ. ఈ పార్టీలో మాట్లాడుకునే అవకాశం ఉంటుంది, చర్చించే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడ ఏ స్థానంలో చర్చించుకోవాలా, ఎక్కడ మాట్లాడుకోవాలా, 4 గోళ్ల మాటలు మాట్లాడేది, మీడియాకు పోయి మాట్లాడకూడదు. అంటే ఒక లక్ష్మణ రేఖను గీసుకొని ఎవరికి వారే అంత లోపలనే మాట్లాడాలి తప్ప అది దాటి మాట్లాడితే వారికి నష్టం, పార్టీకి నష్టం, నాకు కూడా ఇబ్బంది అవుతుంది. సో ఇది పరిస్థితి. క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఎన్నికైనటువంటి ఎంపీ మల్లు రవి గారు కూడా చెప్తా ఉన్నారు. సో పరిధి దాటి ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు ఉంటాయంటూ కూడా మల్లు రవి గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని కూడా దృష్టిలో ఉంచుకొని తాను ముందుకు వెళ్తానంటూ కూడా చెప్తా ఉన్నారు. అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికలు, అటు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలనేటువంటి దానిపైన కూడా అటు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా రివ్యూ మీటింగ్స్ అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరొక పక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈరోజు మంత్రులతో సమావేశమై మొత్తం కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఏర్పాటైనటువంటి మల్లు రవి గారు అయితే ఖచ్చితంగా చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది అని కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణతో విజయ్, బిగ్ టీవీ, హైదరాబాద్ నుంచి.